ఒక్కోసారి మనకు జరిగిన అన్యాయం కంటే కూడా పోలీస్ బిహేవియర్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. తమిళనాడులో జరిగింది వెరీ రీసెంట్గా. ఒక ఫాదర్ వాళ్ళ డాటర్కి మ్యారేజ్ చేయాలని మ్యాచ్ చూశారు. ఎంగేజ్మెంట్ కూడా అయింది. జూన్ 8న మ్యారేజ్కి 3 days ముందు అప్పటికే 10 lakhs పే చేస్తున్నారు. అడిషనల్ డౌరీ అడిగారు. అడిగితే ఇతను పే చేయలేదని చెప్తే మ్యాచే క్యాన్సిల్ చేసేసుకున్నారు వాళ్ళు. అమ్మాయి నిజంగా లక్కీ, అలాంటి ఫ్యామిలీకి వెళ్ళిన వేస్ట్. బట్ ఎనీవే, ఇప్పుడు ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఇలా నన్ను డౌరీ అది అడిగి నా పరువు పోయింది, లాస్ట్ మినిట్లో మ్యారేజ్ క్యాన్సిల్ చేశారంటే పోలీసు రిజిస్టర్ చేయకుండా పంచాయతీ కూర్చోబెట్టి ఒక 5 lakhs ఇప్పించారు వాళ్ళతో. మిగతా 5 lakhs అంటే 1 month వెయిట్ చేయన్నారు. అది అవ్వకుండానే కంప్లైంట్ క్లోజ్ చేశారు. సో అతను రీసెంట్గా జూలైలో హైకోర్టుకు మూవ్ అయ్యాడు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి వాళ్ళ మీదని. మనం ఎప్పుడైనా మ్యాజిస్ట్రేట్ ప్రైవేట్ కంప్లైంట్తో పాటు ఇలా హైకోర్టులో కూడా రిట్ ఆఫ్ మ్యాండమస్ కోసం వెళ్ళొచ్చు. వెళ్తే హైకోర్టు సీరియస్ అయింది. వాళ్ళిద్దరిని ఎస్ఐ అండ్ సిఐ ఇద్దరిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి ఇద్దరిని చెరో 1 lakh జూలై 24th లోపలగా, అంటే 2 days అయింది, బ్యాంక్ అకౌంట్కి పంపించాలి అని చెప్పారు అనమాట. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇలా చాలా సార్లు పోలీసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు. సో మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే మీరు కూడా ఇలాంటి లీగల్ రెమెడీస్ అనేవి యూస్ చేసుకోవచ్చు. ఫాలో మీ ఫర్ మోర్.